ఈ లోపల విజయ్ కిరణ్ గారు ప్లీజ్. మన వెంకటేశ్వరరావు గారు మాట్లాడుతూ ఈయన వాక్ స్వతంత్రంగా ఆయన మాట్లాడే ఆయన అభిప్రాయం చెప్తే ఎవరో కూడా ఆక్షేపించేటువంటి పరిస్థితి కాదు. ఆయన విషయం కక్కుతా ఉన్నాడు, ఇంతకాలం మాట్లాడినటువంటి మాటలు విషయం కక్కుతా ఉన్నాడు. రెండోది అనలిస్ట్ గారి గురించే కదా, ఒక నిమిషం, అనలిస్ట్ గారే కదా, కోటేశ్వర గారు ఆయన పేరు, కోటేశ్వరరావు. ఇప్పుడు ఆయన ఈ డిబేట్ పెట్టింది అంతకు ముందర అమర్ గారు మాట్లాడే చంద్రబాబు గారి గురించో వైఎస్ఆర్ గారి గురించో మాట్లాడిన దానిపైన డిబేట్ పెట్టలేదు. ఇప్పుడు మాట్లాడింది ఆయన రాసినటువంటి ఆ పలుకుల్లో ఉన్నటువంటి విషయాన్ని గురించి మాత్రమే మనం మాట్లాడుతున్నాం కాబట్టి దీని గురించి మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. వీళ్ళు నిర్ణయాత్మకంగా వీళ్ళ అభిప్రాయం చెప్పట్లా, వీళ్ళ విషయం చెబుతా ఉన్నారు. వీళ్ళ అభిప్రాయం చెప్తే పర్వాలేదు, కూలి రాతలు రాస్తా ఉన్నారు. ఆ కూలి రాతలు రాసేటువంటి దాంట్లో భాగంగా విషయాన్ని చెబుతున్నారు కాబట్టి ఆయన పైన మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రోజు ఇంకొక విషయం కూడా ఏంటంటే, నేను అంతకు ముందరగా ఆయనకి ఏదో విలువలు ఉండేదని అనుకున్నాను, అది పొరపాటు. ఆయన మొదటి నుంచే విలువలు లేని వ్యక్తి అని చెప్పి ఈ రోజున కోటేశ్వరరావు గారు చెప్పినందుకు మరొకసారి ఆయనకు కృతజ్ఞతలు చెప్తా ఉన్నాను. ప్రతిపక్ష పార్టీగా ఉండి 11 సీట్లు ఉండి 40% మాకు ఓటు షేర్ ఉందని చెప్పినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాధ్యత రాహిత్యంగా ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకు సంబంధించినటువంటి బిల్లును పెట్టేటువంటి అంశంలో అసెంబ్లీలో కార్యక్రమం జరుగుతూ ఉంటే దానికి వెళ్ళలేదంటే అసలు వీళ్ళు మనుషులేనా? రాజకీయ పార్టీ గుర్తింపే రద్దు చేయాలి. వీళ్ళకి అసలు రాజకీయ పార్టీగా ఉండేటువంటి అర్హతే లేదు. కాబట్టి ఏదేమైనా సరే వీళ్ళు నిర్ణయాత్మక చెప్తున్నారు, అవినీతి అంటున్నారు, అది అంటున్నారు. ఇబ్బంది ఉంటే చెప్పండి, ఇదిగోండి మీరు ఈ విధంగా చేస్తున్నారు, దీని వల్ల రాష్ట్రానికి ఇబ్బంది, అటువంటి నిర్ణయాత్మక చెప్పేయండి. కాదు అసెంబ్లీకి వస్తే రెడ్ బుక్ అమలు చేస్తారనే మీరు అంటున్నారు. అసెంబ్లీకి రావద్దని ఎవరున్నారు? అక్కడికి వస్తే ఏమన్నా పోలీసులతో కొట్టేస్తారా, లేకపోతే మార్షల్స్ తో తోసేస్తారా, లేకపోతే అక్కడ రాగానే అరెస్ట్ చేస్తారా? అసెంబ్లీకి వెళ్తే లోకేష్ గారిని చంద్రబాబు గారిని రానికుండా గేట్లు వేసినటువంటి దౌర్భాగ్యులు వీళ్ళు. ఒక్క నిమిషం తెలంగాణ అసెంబ్లీ కాస్ట్ 20,000 రూపాయలు సార్. ఎంతండి? 8,000 రూపీస్. ఎలకన పట్టారులే కానివ్వండి, ఎలకన పట్టారు. అసెంబ్లీ కన్స్ట్రక్షన్ కాస్ట్ అసెంబ్లీ కాదు, అది అసెంబ్లీ కాదు. ఒక్క నిమిషం, సెక్రటేరియట్, అది సెక్రటేరియట్, తెలంగాణ సెక్రటేరియట్. సెక్రటేరియట్ కాస్ట్ 8,000 రూపాయలు. ఒక్క నిమిషం అలా చూసుకున్నది ఎక్కువే, అవును. 8,000 9,000 మధ్య ఉన్నది, అది ఎక్కువ. 4,000 నుంచి 6,000 మధ్య ఉన్నది ఇది ఎక్కువ. ఆ రకంగా చూసుకున్నాడు. అందులో జరిగి అది అయిపోయి కొన్ని సంవత్సరాలు అయింది. ఇప్పుడు కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ పెరిగిపోయింది, ఖచ్చితంగా పెరుగుతుంది. ఒక్క నిమిషం, ఒక్క నిమిషం ఆగండి. ఇప్పుడే చెప్పారు సెక్రటేరియట్ ఎంత పడింది సార్ యావరేజ్ గా సార్ బాజీ గారు? 4,800 అంటే 4,680 అండి. ఇప్పుడు మొత్తం మన ఆంధ్రప్రదేశ్ సెక్రటరియట్ వచ్చేసి 6,95,000. హలో ఉండండి, ఒక నిమిషం ఉండండి సార్, చెప్పండి. తెలంగాణ సెక్రటరీ ఆగండి, ఇదిగోండి సింపుల్ గా ఇట్లా చెప్పేయడం కాదు కదా. ఒక్క నిమిషం మసూదన్ రెడ్డి గారు ఇంజనీరు, ఆయన వెల్ ఎడ్యుకేటెడ్. ఇప్పుడు ఎంత ఏరియాలో కడుతున్నారు, ఎన్ని లక్షల స్క్వేర్ ఫీటు, ఎంత బడ్జెట్ ఇచ్చారు, దాన్ని బట్టి డివైడ్ చేసుకుంటే సింపుల్ గా చిన్నపిల్లడు కూడా చెబుతాడు కదా. ఆ లెక్క కదా ఇప్పుడు చెప్పింది బాజీ గారు, అదే చెప్పింది. సురేష్ గారు ఆ లెక్క చెప్తాను, ఒక్క నిమిషం. ఆ లెక్క ఆంధ్రప్రదేశ్ సెక్రటరియట్ యొక్క విస్తీర్ణం వచ్చేసి 69,50,000 చదరపు అడుగులండి, 5 టవర్స్ కలిపి. దీనికి గాను వేసిన బడ్జెట్ వచ్చేసి 4,668.82 కోట్లు. వెరసి పర్ చదరపడుకి 6,716 రూపాయలు పడింది. ఇవాళ ఎస్టిమేషన్ లెక్క, రేపు పూర్తి అయినాటికి పెరగచ్చు, చెప్పలేము. నేను ఇవాళ ఉన్న లెక్క చెప్తున్నా. తెలంగాణ లెక్క, తెలంగాణ సెక్రటరియట్ వచ్చేసి 8,58,000 చదరపడుగు. 8,58,000 చదరపడుగు తెలంగాణ సెక్రటరియట్ విస్తీర్ణం. అది వచ్చేసి ముందు ఎస్టిమేషన్ 617 కోట్లు అన్నది 1,100 కోట్లకు వెళ్ళింది. వెరసి 12,817 రూపాయలు పడింది చదరపడుక్కి తెలంగాణ సెక్రటరియట్. ఇది క్యాలిక్యులేషన్. మీరు అవాస్తవాలు చెప్పి మసి పూసేసి రేపు అయిన తర్వాత మాట్లాడుకుందాం. తెలంగాణ ప్రజల సొమ్ము ఎవరు ఎట్ట తిన్నా మనం క్వశ్చన్ చేయము, ఈ సోకాల్డ్ సూడో జర్నలిస్టులు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ సొమ్ము మనం జీతాల రూపంలో బొక్కి తిని మళ్ళీ అక్కడ ప్రజల కోసం కడుతున్న వాటిల్లో మాత్రం బొక్కలు ఎత్తుకుతాం. ఎత్తుకో, ఖచ్చితంగా ఎత్తుకో, సహేతుకంగా ఎత్తుకో.
దాన్ని క్వశ్చన్ చేయి, అంతేగాని కాకి లెక్కలు తీసుకొచ్చేసి ఇష్టం వచ్చినట్టు అమరావతి మీద విషయం చెబుతావు అంటే మాలాంటి వాళ్ళని చూస్తున్నావు. నువ్వెంత సీనియర్ అయినా నేనెంత జూనియర్ అయినా మేమెవరికి తెలిసినా తెలియకపోయినా నువ్వు ప్రపంచం మొత్తం తెలిసినప్పుడు మేధావైనా జర్నలిస్ట్ అయినా నువ్వు గనక పిచ్చి రాతలు రాస్తే ఒక ఆంధ్రప్రదేశ్ పౌరుడిగా అందరికన్నా నమ్మున ఆంధ్రప్రదేశ్ పౌరుడిగా మీడియా బాధ్యత మేము క్వశ్చన్ చేస్తూనే ఉంటాం. మధుసూదన్ రెడ్డి గారు, as a party you better bring up whatever the corruption taking place in Amaravati. Next 3 years ఆ పని మీద ఉండండి. 2 seconds please. Sir, 2 seconds please. 2 seconds. Suresh గారు 2 seconds. Just విజయ్ ఒక మాట. ఓకే ఒకే ఒక మాట. కరప్షన్ ని సపోర్ట్ చేస్తా ఉంటే ఓకే. నిజంగా ఒక మాట. జర్నలిస్టులు కూడా ఈ చంద్రబాబు నాయుడు గారు కరప్షన్ ని సపోర్ట్ చేస్తా ఉంటే ఎవరు చేస్తున్నారు? నేను ఇప్పుడు 10 సార్లు చెప్పా ఎవరు చేస్తున్నాడు సపోర్ట్? మీరు చేస్తున్నారు ఏం పని చేయకుండా. మీరు ఓన్లీ ఆరోపణలు చేసి కూరుకుంటున్నారు. మీరు పార్టీగా తీయండి, వెలిగి తీయండి. మీరు పార్టీగా వెలిగి తీయాల్సిన బాధ్యత మీకుంటుంది. మీకు ఇంకా పార్టీ పరంగా మీకు చాలా వ్యవస్థలు ఉన్నాయి. అలాగే మీకున్నటువంటి సోర్సెస్ బట్టి బయటికి తీయండి. మేము రెడీగా ఉన్నామని చెప్తున్నాం కదా. మీరు ఆరోపణలు చేసి పడుకుంటున్నారు. కాదుగా చేయాల్సింది నిజంగానే ఉంటే బయట తీయండి, బయట తీయండి. మీ రోజుల్లో మేము వదలం